రోడ్లు, భవనాల శాఖ పరిధిలో కొత్త రహదారుల నిర్మాణం, ఇతర పనులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. నియోజకవర్గాల్లో అవసరమైన చోట్ల రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యేల నుంచి ఆర్అండ్బీ శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపాలని అడిగారు. ఈ అంచనాలు 50 కోట్లు మించకూడదని ముందే చెప్పినప్పటికీ పలువురు ఎమ్మెల్యేలు భారీ అంచనాలతో ప్రతిపాదనలు ఇస్తున్నారు. కొందరివి ఏకంగా 200 కోట్లు దాటడం గమనార్హం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రతిపాదనలు 180 కోట్లకు పంపగా వాటిని 50 కోట్లకు తగ్గించి పంపించాలని అధికారులు అన్నారు. దీంతో ఆయన వాటిని సవరించి చివరకు 70 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, మరమ్మతులకు కేంద్రం 900 కోట్లు ఇవ్వనుంది. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రోడ్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. ఒక్కో ఎమ్మెల్యే 50 కోట్ల చొప్పున ప్రతిపాదనలు పంపితే మొత్తం కలిపి 5,000 కోట్లు దాటనున్నట్లు సమాచారం. వాటికి కేంద్రం ఇచ్చే 900 సిఆర్ఐఎఫ్ నిధులు ఏ మూలకు చాలవు. పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖకు 12,000 కోట్లు మంజూరు చేయనున్నట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో పంచాయతీరాజ్కు కేటాయించిన నిధులు పోను మిగిలిన వాటిని సిఆర్ఐఎఫ్తో కలిపి ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన రహదారుల నిర్మాణానికి ఇవ్వాలని అనుకుంటోంది. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై డిపిఆర్లు సిద్ధం చేసి టెండర్లు పిలవడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, వంతెనలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వరదల వల్ల మొత్తం 2,362 కోట్ల విలువ చేసే రహదారులు, బ్రిడ్జిలు కొట్టుకుపోయినట్లు కేంద్రానికి రాష్ట్రం నివేదిక ఇచ్చింది. తక్షణ సాయంగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కింద రాష్ట్రానికి 416 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయిలో నివేదికలు అందిన తర్వాత వాటిని పరిశీలించి మిగతా నిధులు మంజూరు చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. కానీ ఈ వివరాలు సరిపోవని నిబంధనల ప్రకారం 5 పట్టికలో వివరాలు పంపాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది.